హాయ్ ఫ్రెండ్స్, మన జాతి పితామహుడు మహాత్మా గాంధీ జన్మదిన వేడుక శుభాకాంక్షలు. మహనీయుడు, దాతృగుణం గలవారు, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో అహింసాత్మక మార్గములో పోరాడిన చరిత్రకారుడు మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఈ రోజు మహాత్మా గాంధీ గారి జన్మదినం కావున ఆయన గురించి పూర్తిగా తెలుసుకోండి. వీడియోని పూర్తిగా చూడండి. మహాత్మా గాంధీ మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అక్టోబర్ 2వ తేదీ 1869వ సంవత్సరమున భారతదేశంలోని పోర్ బందర్ లో జన్మించారు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర ఉద్యమంలో ప్రముఖ నాయకుడు, భారతదేశంలో జాతి పితామహుడు అని పిలువబడే గాంధీ ప్రపంచ వ్యాప్తంగా పౌర హక్కుల ఉద్యమాలను ప్రేరేపించిన మహానాయకుడు. సత్యాగ్రహం, అహింసాత్మక ప్రతిఘటన పోరాటం కోసం ఎదురు నిలబడిన గొప్ప నాయకుడు. ఆ మహానాయకుడి జన్మదిన వేడుకలను భారతదేశం అంతటా జరుపుకుంటారు. అక్టోబర్ 2వ తేదీ నాడు జాతీయ ప్రభుత్వ సెలవు దినముగా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాదు ఆ మహానాయకుడికి మన దేశ ప్రధానమంత్రి మరియు ఇతర ప్రముఖులు నివాళులు అర్పిస్తారు, గొప్పగా కొనియాడుతారు. గాంధీ హిందూ వ్యాపారికుల కుటుంబంలో జన్మించారు. లండన్ లో న్యాయశాస్త్రం చదివి బారిస్టర్ అయ్యారు. 1893వ సంవత్సరంలో మహాత్మా గాంధీ న్యాయవాదాన్ని అభ్యసించడానికి దక్షిణాఫ్రికాకు వెళ్లారు. అక్కడ మహాత్మా గాంధీ జాతి వివక్షను ఎదుర్కొన్నాడు. అక్కడ మహాత్మా గాంధీ అనుభవాలు మహాత్మా గాంధీని క్రియాశీలకంగా మార్చాయి. దక్షిణాఫ్రికాలో భారతీయుల హక్కుల కోసం పోరాడడానికి నాటల్ ఇండియన్ కాంగ్రెస్ ఏర్పాటుకు దారితీసింది. మహాత్మా గాంధీ 1915వ సంవత్సరంలో భారతదేశానికి తిరిగి వచ్చారు మరియు త్వరలోనే భారత జాతీయ కాంగ్రెస్ లో నాయకుడయ్యారు. మహాత్మా గాంధీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా అనేక ముఖ్యమైన ఉద్యమాలకు నాయకత్వం వహించారు. ముఖ్యంగా 4 ఉద్యమాలు కారణముగా దేశ స్వతంత్రం పొందడానికి దారితీసింది. నెంబర్ 1 చంపారన్ మరియు ఖేడా సత్యాగ్రహం 1917వ సంవత్సరం నుండి 1918వ సంవత్సరం వరకు జరిగింది. అణచివేత విధానాలు మరియు పన్నులను నిరసిస్తూ గాంధీ చంపారన్ మరియు ఖేడాలో రైతులను సంఘటితం చేశారు. రెండవది సహకార నిరాకరణ ఉద్యమం 1920 నుండి 1922 వరకు జరిగింది. బ్రిటిష్ వస్తువులు, సంస్థలు మరియు బిరుదులను బహిష్కరించాలని భారతీయులను కోరుతూ గాంధీ అహింసాత్మక ప్రతిఘటనకు పిలుపునిచ్చారు. మూడవది శాసనోల్లంఘన ఉద్యమం 1930లో మొదలయ్యింది. మహాత్మా గాంధీ బ్రిటిష్ ఉప్పు పన్నును నిరసిస్తూ ప్రసిద్ధ దండి మార్చుకు నాయకత్వం వహించారు. ఇది స్వతంత్ర పోరాటంలో ఒక ముఖ్యమైన సంఘటనగా మారింది. నాలుగవది క్విట్ ఇండియా ఉద్యమం 1942లో మొదలయ్యింది. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో బ్రిటిష్ పాలనను అంతం చేయాలని డిమాండ్ చేస్తూ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం విస్తృత నిరసనలు మరియు అరెస్టులకు దారి తీసింది. గాంధీ యొక్క అహింస మరియు సత్యం యొక్క తత్వశాస్త్రం అహింస మరియు సత్యాగ్రహం అని పిలుపునిస్తారు. మహాత్మా గాంధీ నిరసన పద్ధతులకు ప్రధానమైనది. మహాత్మా గాంధీ స్వావలంబన, సాధారణ జీవనం మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉన్నతికి నమ్మకం కలిగి ఉన్నారు. బ్రిటిష్ వస్తువులు మరియు సంస్థలను బహిష్కరించే మహాత్మా గాంధీ వ్యూహాలు ప్రజలను సమీకరించడంలో మరియు ఐక్యత మరియు ఉద్దేశ భావాన్ని సృష్టించడంలో కీలకమైనవి. ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరమున భారతదేశం బ్రిటిష్ పరిపాలన నుండి స్వాతంత్రం పొందింది. అయితే మతపరమైన ప్రాతిపదికన భారతదేశం మరియు పాకిస్తాన్ 2 దేశాలుగా విభజించబడింది. ఈ విభజనను మహాత్మా గాంధీ వ్యతిరేకించారు. విభజన విస్తృతమైన హింసకు దారి తీసింది మరియు శాంతి మరియు మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి మహాత్మా గాంధీ నిరాహార దీక్షలు చేశారు. జనవరి 30, 1948వ సంవత్సరమున మహాత్మా గాంధీని న్యూఢిల్లీలో నాథూరామ్ గాడ్సే అనే హిందూ జాతీయవాది హత్య చేశాడు. నాథూరామ్ గాడ్సే లౌకిక భారతదేశం గురించి గాంధీ దృష్టిని వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ వారసత్వం అహింసాత్మక ప్రతిఘటన, శాంతి మరియు న్యాయం కోసం అన్వేషణకు చిహ్నంగా పోరాడాలి అనేది ఆయన కోరిక, ఆశయం. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా మరియు ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది నాయకులను మహాత్మా గాంధీ గారి జీవితం ఎంతో ప్రభావితం చేసింది. జై హింద్.